పరిశుద్ధమైన వాక్యంలో గమనిస్తే యోవేలు 2వ అధ్యాయము 15వ వచనంలో, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతిదినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్ని జనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్ని జనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలను. ఈ రీతిగా ప్రజలందరూ రావాలి, పెద్దలు రావాలి, చిన్నలు రావాలి, వివాహమైనటువంటి వారు రావాలి, పెండ్లి కుమారుడు రావాలి, పెండ్లి కుమార్తె రావాలి, అధికారులు రావాలి, క్రీస్తు నమ్ముకున్న వారు ఉంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఆయన పిలిచిన పిలుపును అంగీకరించి, ఇది ప్రతిష్ఠితమైనటువంటి కార్యము, ఇది ప్రభు మా క్షేమం కొరకు మా మేలు కొరకు ఏర్పాటు చేశాడు, బలమైన దేవుని యొక్క హస్తకార్యాలు మీరు చూడబోతున్నారు. బీడుబారిన భూములు దున్నబడబోతున్నాయి. ఒక బీడుబారిన భూమి నిర్జీవంగా ఉంటుంది, దానిలో ఏ విత్తనం వేసినా ఫలం అనేది ఉండదు. అలానే మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఏ కార్యం తలపెట్టినా ఫలభరితములైనటువంటి ఆ జీవితం కలిగి ఉన్నారేమో, అటువంటి స్థితి కలిగి ఉన్నారేమో. మీ కుటుంబంలో చెట్టంత ఎదిగిన పిల్లలను చూస్తే అదొక బీడుబారిన భూమి, దానిలో ఏ ఫలము కోద్దామన్నా మీకు దొరకట్లేదు, ఏ ప్రయోజనకరమైన మాట లేదు, ఒక ఆదరణ కూడా మాట లేదు, ఒక జ్ఞానంతో కూడిన ఆలోచన లేదు, ఎంత ప్రయాసపడినా ఫలితం లేనటువంటి జీవితాలు. నీ భర్తను చూసినప్పుడు అదొక బీడుబారిన భూమి, ఆ భూమిలోంచి ఏ ఫలము రావట్లే, ఎప్పుడూ చేదైన అనుభవాలే, మధురమైన అనుభవాలు లేవు, ఎప్పుడూ దుఃఖమే, ఎప్పుడూ కష్టమే, అపార్థాలే, అనర్థాలే, అర్థం చేసుకోలేకపోవటం, ఇంటికి రావాల్సినటువంటి కష్టాజితం పర్లుపాలైపోతూ ఉన్నదేమో. నీ కుటుంబాన్ని నువ్వు ఒక్కసారి చూసుకుంటే కొన్ని విషయాల్లో అవి బీడుబారిన పరిస్థితిగా ఉన్నదేమో. సర్వశక్తిగల దేవుడు అంటున్నాడు, బీడుబారిన భూముల్ని ఈ ఉపవాస ప్రార్థనలో దున్నుతానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దున్నుతానంటున్నాడు అనగా తప్పిపోయిన కుమారులు, తప్పిపోయినటువంటి కుమార్తెలు, రక్షణ విడిచి లోకంలోకి వెళ్ళినటువంటి వారు మరలా యేసు పాదాల చెంతకు చేరబోతూ ఉన్నారు. ఆత్మలో చల్లారిపోయిన వారు మరలా ఉజ్జీవం పొందుకోబోతున్నారు, రోగులు స్వస్థత పొందుకోబోతున్నారు. ఇక మా జీవితాల్లో ఏమైనా మధురమైన అనుభవాలు ఉన్నాయా అని అనుకునేవాళ్ళు. నయోమి అనుకున్నది, నా అనుభవాన్ని దేవుడు చేదైన అనుభవంగా మార్చాడు అని ఆవిడ దుఃఖపడుతూ వేదన పడుతూ నన్ను చేదు అని పిలవండి అని చెప్పి ఉన్నది. రూతు యవన కాలంలో భర్తను కోల్పోయినప్పుడు ఇక తన జీవితంలో ఏమైనా ఉన్నదా, మేలనేది ఉన్నదా అనే ఒక ప్రశ్న ఆమె ముందుకు వచ్చినది. వారి జీవితాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆ బీడుబారిన భూములు సస్యశ్యామలంగా చేశాడు. ఏదేను వనం వలె చేశాడు దేవుడు. నీ దేవుడే నా దేవుడు, నీ దర్శనమే నా దర్శనము, నీవెక్కడ ఉంటే అక్కడ ఉంటాను, నువ్వు సేవించే దేవుడినే నేను సేవిస్తానని ఎప్పుడైతే రూతు తన జీవితంలో నిర్ణయం తీసుకొని ఆ సర్వశక్తిగల దేవుని పాదముల చెంతకు వచ్చినదో, ఆయన ఆశ్రయంగా చేసుకున్నదో, ఆమె జీవితాన్ని కూర్చున్న ప్రణాళికలు ప్రభు దృష్టిలోకి వెళ్ళాయి. ఆమెను కూర్చున్నటువంటి ఒక మంచి ఆలోచన ఆయన తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. బోయాజుతో వివాహం అవ్వటం, తద్వారా ఆమెకి బిడ్డలు పుట్టడం, ఆ సంతానంలో నుండే దావీదు యొక్క తండ్రి రావటం, దావీదు అదే వంశంలోంచి రావటం, ఆ వంశంలోంచే సర్వశక్తుల దేవుడు యోధాగోత్రపు సింహముగా లోకరక్షకుడిగా ఈ లోకానికి రావటం. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి కార్యం! ఈ కార్యము ఈ యొక్క వంశాంకురాన్ని ఒక మోయాబీరాయలు, ఒక శాపగ్రస్తమైనటువంటి ఒక స్త్రీ ఆయన పాదములు పట్టుకొని మొరపెట్టగా దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యం. దేవుని బిడ్డలారా, రాహాబు ఒక మూడుబారిన జీవితం, ఒక బీడుబారిన భూమి. మగ్దలేని మరియా బీడుబారిన భూమి. వారి గురించి ఏ సాక్ష్యం లేదు, సమాజంలో వారి గురించి చెప్పుకోదగ్గ మంచి పనులేమీ వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు వేశ్య అని పిలువబడుతున్నారు. వారు ఒప్పుకుంటున్నారు మా జీవితాలు చాలా విషపూరితమైన జీవితాలని, బీడుబారిన జీవితాలు. ఆ జీవితాలు బాగవుతాయా? అందరూ వారిని చూసి ఆహా ఓహో అని అనుకుంటారా? వారి వలన ఎటువంటి ప్రయోజనకరమైన కార్యం ఏమైనా జరుగుతుందా? అవును ప్రియులారా, వారి జీవితాలు అదే విధంగా నడిపించుకుంటే ఏ కార్యాలు జరగకపోయాయి. మార్గ మధ్యలో సర్వోన్నతమైన దేవుణ్ణి వారు కలుసుకున్నారు, అంతే వారి జీవితాలు మారిపోయాయి. వారి జీవితాల్లో మేలుకరమైన కార్యాలు ప్రభు చేయటం ప్రారంభించాడు. రాహాబు ఒకప్పుడు పట్టణం వాళ్లే ఆవిడ్ని తమ పట్టణంలో నివసించడానికి ఒప్పుకోకపో ఎరికోలో ఒక కొండపైన తన గృహాన్ని కట్టుకుంది. అంటే ఆమెడ వేశ్యని, అందరి మధ్యలో నివసించడానికి ఆమె యోగ్యురాలు కాదని, కుటుంబ వ్యవస్థ కలిగిన వారి మధ్యలో వేశ్యా సాంగచ్చినటువంటి ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదని ఆమెను అందరూ కూడా త్రోసివేస్తే వెళ్ళి ఎక్కడో కొండపైన కట్టుకున్నది ఇల్లు. ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి ఆయన నమ్మినటువంటి భక్తులకు ఆమె సహాయం
సహాయం చేయటం ప్రారంభించిందో, యెహోవా దేవుని గురించిన భయము మమ్మల్ని వణికిస్తూ ఉన్నది. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తుల దేవుడు, ఆయన పట్ల నాకు అంగీకారం మనసున్నది, నా దేవుడే ఆ దేవుడు నేను కూడా అంగీకరిస్తున్నానని తన మనసులో ఎప్పుడైతే నిశ్చయించుకున్నదో అపవిత్రురాలు పవిత్రురాలు అయిపోయింది. అపరిశుద్ధురాలు మరి పరిశుద్ధమైనటువంటి స్థలములో, అనగా దేవుని స్వాస్థ్యమైనటువంటి ఇజ్రాయేలీల యొక్క గుడారముల మధ్యలో ఒక గుడారం వేసుకొని నివసించే గొప్ప ధన్యతను దేవుడిచ్చాడు. ఇది సామాన్యమైన విషయం కాదండి. ఒక వేశ్య తన ఉన్నటువంటి పట్టణంలోనే ఎత్తైన స్థలముల్లో ఎవరూ ఉండని దగ్గర త్రోసివేయబడినట్టుగా ఉన్నటువంటి ఆ స్త్రీ దేవుని స్వాస్థ్యమైనటువంటి ఆయన జనాంగం మధ్యలో ఆమె కూడా గుడారాన్ని వేసుకొని వారందరిలో ఒకరిలాగా ఉండి వివాహం చేసుకొని ఒక చక్కటి కుటుంబ వ్యవస్థ కలిగి పరిశుద్ధమైన జనాంగముగా దేవునిలో ఎదిగింది. దేవుని బిడ్డలారా, ఉపవాసముండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? బీడు బారిన భూములు దున్నబడతాయి యేసు నామములో. నిర్జీవమైన కార్యాలకి జీవం వస్తుంది, చీకట్లో ఉన్న కార్యాలకి వెలుగు పుడుతూ ఉంటుంది, రోగగ్రస్తమైన దేహాలకి ఆరోగ్యం కలుగుతుంది, మూయబడినటువంటి ద్వారములు తెరవబడతాయి, నూతన క్రియలు జరుగుతాయి, మూగబోయినటువంటి నోరు దేవుణ్ణి స్తుతించే నోరుగా మారిపోతుంది. మోకరించినటువంటి ఇంటి వారు యేసు నామంలో ప్రతి మోకాలు వంగుతుంది అన్నట్లుగా వంగుతారు. వాళ్ళు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. పశ్చాత్తాపం అంటేనే ఏంటో తెలియని వారు, ఇంటి వారిని మోసగించి ఆస్తిపాస్తులు దోచుకొని తల్లిదండ్రులు సంపాదించినటువంటి వారిని తీసుకొని అమ్ముకొని ఇంటి వారికి హాని చేసేటటువంటి వారు ఇంటి వారికి క్షేమము తలపెట్టేవారుగా దేవుడు వారిని మార్చుకుంటాడు. యోవేలు 2వ అధ్యాయము 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బేళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తును. నా జనులేకి ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇజ్రాయేలీల మధ్య ఉన్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు ఒకడనూ లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులేకి ఎన్నడను సిగ్గునందకపోదురు. అంటే మనము సిగ్గుపరచబడటం ఎవరికి ఇష్టం లేదండి? దేవునికి ఏమాత్రమే ఇష్టం లేదు. రాజుగారి పిల్లలు ఎలా ఉండాలనుకుంటారు? రాజుగారి పిల్లలు రాజు టీవీ కలిగి అన్ని హోదా కలిగి ఆ స్థాయి స్తోమత కలిగి ఉండాలని వారు ఆశిస్తారు. మన పిల్లలు మనకన్నా మంచిగా ఉండాలని మనం ఆశపడతాం. అలానే మనం సృష్టించిన దేవుడు మనం బీదవాళ్ళగాను, దీనులుగాను, అప్పులు చేసేవారిగాను, రోగములు పాలయ్యేవారిగాను, మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు, మీకు జరిగిన మేలేంటని ఇతరులు ఎప్పుడూ మనల్ని ఏలెత్తి చూపించే స్థితిలో మన దేవుడు ఉంచడంట. ఆయన నామం మీ ద్వారా మహిమపరచబడాలనేది దేవుని యొక్క హృదయవాంఛ. అందువల్లనే ఆయన అంటున్నాడు, వింతైన కార్యాలు మీ పట్ల నేను జరిగిస్తానంటున్నాడు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఇంతవరకు కూడా పండని కడుపును దేవుడు పండిస్తాడు. ఒక సహోదరుడు చెప్పారు, అమ్మ మా వీధిలో కొళాయి దగ్గరికి నీళ్లు తీసుకురావడానికి వెళ్తూ ఉంటే వాళ్ళందరూ నన్ను చూసినప్పుడు, ఇప్పటికి పెళ్ళై నీకు 14 సంవత్సరాలు అవుతుంది, నీకేం పిల్లలు పుడతారు, నువ్వు గొడ్రాలివి, చర్చికి వెళ్తావు కదా, ప్రార్థన చేస్తావు కదా, నీకేంటి జరుగుతుందని అనేకులు నన్ను గూర్చి అటు నా దేవుణ్ణి అంటున్నారు, నన్ను అంటున్నారు. నీ దేవుణ్ణి అనటం, నిన్ను అనటం దేవునికి ఇష్టం లేదమ్మా. అలసిపోయామేమో ప్రార్థన చేసి, విసిగిపోయామేమో ప్రార్థన చేసి, అలా ఉండొద్దు తల్లి. దేవుడు ఈరోజే ఈ రాత్రి నిన్ను దర్శిస్తాడు అన్నట్లుగా పట్టుదలతో ప్రార్థన చేయమ్మా. నీ నింద, నీ అవమానాన్ని దేవుడు తీసివేస్తాడని ఆమెకు చెప్పి పంపించాం. ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ప్రార్థనా జీవితాన్ని మార్చుకుంది ఆవిడ. తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకున్నది. దేవుణ్ణి హత్తుకొని హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో కూర్చొని మొరపెట్టడం, కన్నీరు కాచడం ప్రారంభించింది. మూయబడిన ఆ గర్భం దేవుడు తెరిచాడు ఆశ్చర్యకరంగా. ఏ నరమానవుడు కూడా, ఏ బంధువు, ఏ స్నేహితుడు కూడా ఆ అవమానాన్ని, ఆ నిందని, నీ హృదయంలో నా దుఃఖాన్ని తీసివేయలేకపోయారు కదమ్మా. నీ కన్నీటిని చూశాడు, నీ బాధను చూశాడు. దేవాలయంలో అన్న కన్నీరు కార్చగా ఆమె మూలుగుల రోదన విన్న దేవుడు నీ రోదన విన్నాడు తల్లి. నీ గర్భఫలం తెరవబడ్డది. ఆనంద బాష్పాలతో తిరిగి వెళ్ళింది. పిల్లలు, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే పురుగులను, చీడ పురుగులను అను మహాసైన్యము తినివేసిన నా సంవత్సరముల పంటను మరలా దేవుడు తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. గత కాలంలో నీకు జరిగిన నష్టాలు,
గత కాలంలో నీకు వచ్చిన అవమానం, గత కాలంలో నువ్వు పడిన బాధలు, గత కాలంలో నువ్వు అనుభవించినవన్నీ కూడా నీ దేవుడు నీ జీవితం నుంచి మటుమాయం చేసి ఆ కోల్పోయినటువంటి ఆనందాన్ని రెండంతలుగా నీ దేవుడు నీకు ఇస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన దర్శిస్తే రెండంతల ఆశీర్వాదాలు వస్తాయి. ఆయన దర్శిస్తే అద్భుతమైన దీవెనలు వస్తాయి. హిజ్కియా కన్నీరు కాచి ప్రార్థన చేయగా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ప్రభు అనుగ్రహించి ఆ మరణకైన రోగం వలన అతను పొందిన ఆ బాధను కూర్చున్న మరుపు, ఉపశమనాన్ని సర్వశక్తుల దేవుడు అనుగ్రహించి అతను దర్శించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ దేవుడు ఏ కార్యమైనా మీ పక్షంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు ప్రతిష్ఠించుకొని ఆయన సన్నిధికి వచ్చి మొరపెడుతున్నారు. కాబట్టి ఎట్టి కార్యమైనా మీ పట్ల దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే ఆ దేవుని మాటలు స్వీకరిస్తున్నారో వారి జీవితాల్లో దైవ ప్రత్యక్షతలు చూడగలుగుతున్నారు. ఇప్పటి వరకు ఏ కార్యంలో మీ మనసు లోబడకుండా దేవుని వాక్యానుసారంగా లేకుండా ఉన్నదో ఆ విషయంలో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మిమ్మల్ని లోబర్చుకుంటాడు ఆత్మదేవుడు. మీరు నమ్మనివి నమ్మింపజేస్తాడు మీ ద్వారా. దేవుని బిడ్డలారా, మీలో కూడా ప్రతి ఒక్కరూ దేవుని మాటకు మీకు లోబడాలి అని ఉంటుంది. దేవుని చిత్తమే చేయాలని ఎంతో ఆశ ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది మీలో. అయినా ఏదో ఒక సమయంలో పడి లేచే స్థితి, మరలా పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. కాలగమనంలో సంవత్సరాలు గతించిపోతూ ఉంటాయి. శక్తిహీనమైన స్థితి, ఆత్మీయతలో తృప్తి లేని జీవితం, ఎంత ప్రార్థన చేసినా సంతోషం లేకుండా ఏదో ఒక వెలితి. ఇవన్నీ ఉపవాస ప్రార్థనలో దేవుడు తీసివేయబోతున్నాడు యేసు నామములో. ఆయన పరిపూర్ణమైన శక్తితో నువ్వు నింపబడబోతున్నావు. ఆయన పరిపూర్ణమైన బలముతో నువ్వు నింపబడబోతున్నావు. ఆయన కార్యాలు నీ యందు జరగబోతున్నాయి. ఇక దైవస్వరమే నువ్వు వింటావు. ఓ భక్తుడంట కల్లో చూశాడంట. ఆ కల్లో 4 అడుగులు, ఇతని అడుగులు 2 అయితే దేవుని అడుగులు మరొక 2 కనబడుతున్నాయి. ఒక భయంకరమైన స్థలంలో కేవలం 2 అడుగులు మాత్రమే కనబడ్డాయంట. అప్పుడు ఆ భక్తుడు ఏడుస్తూ, నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు అనుకున్నాను, కానీ మామూలు చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు 4 అడుగులు కనబడ్డాయి. 2 అడుగులు నావి, 2 అడుగులు నీవి. భయంకరమైన శ్రమలు గుండా వెళ్ళాను చూసావా, అక్కడ 2 అడుగులే నేనే నడిచాను, నువ్వు నాతో నడవలేదంటే దేవుడు చెప్పాడంటే, పిచ్చివాడా, నడిచిన అడుగులు నీవి కాదు నాయి అన్నాడంట దేవుడు. మరి నేను ఎక్కడున్నానంటే, నా చంకలో ఉన్నావు నువ్వు. నేను నిన్ను చంక పెట్టుకొని నా భుజాల మీద మోసుకొని నా అరచేతుల్లో దాచుకొని నా కౌగిట్లో నిన్ను హత్తుకొని ఏ తెగులు, ఏ కీడు, ఏ భయము నీకు రాకుండా నిన్ను హత్తుకొని నా రెక్కల మాటను నేను నిన్ను దాచి ఆ శ్రమలు గుండా నేనే నడిచాను, నువ్వు కాదు నడిచింది. మన దేవుడు మనతో నడుస్తాడు. దేవుని బిడ్డలారా, అయితే ఒకటి మనం చేయాలి, సమ్మతించే మనస్సు మనం కలిగి ఉండాలి. దేవుని చెప్పిన ప్రతి మాటతో ఏకీభవించే మనస్సు మనం కలిగి ఉండాలి. యోసేపు పరిశుద్ధంగా ఉండమని దేవుడు చెప్తే యోసేపు సమ్మతించాడు. నేను పరిశుద్ధంగా ఉంటాను ప్రభు అన్నాడంట. అలానే ఒక క్లిష్టమైన సమయంలో తను పరిశుద్ధంగా ఉన్నాడు అని రుజువుపరుచుకున్నాడు. పోతీఫర్ యొక్క భార్య అతన్ని శోధించినప్పుడు, నా దేవునికి విరుద్ధంగా నేను ఏ పాపము కూడా చెయ్యజాలను అన్నాడు. పరిశుద్ధంగా ఉండమన్నాడు కాబట్టి ఉంటాను అన్నాడు, ఉన్నాడు. దావీదుని దేవుడు చెప్పాడు, నువ్వు భయభక్తులు కలిగి యథార్థంగా నన్ను వెంబడించమన్నాడు. అదే రీతిగా దేవుని భయభక్తులు కలిగి ప్రభువుని వెంబడించాడు. ఆయా సమయాల్లో కొన్ని ఘోరమైన తప్పులు చేసిన తర్వాత కూడా మరలా ఆయన పాదాలే పట్టుకున్నాడు. పిల్లాడు ఏమైనా తప్పు చేస్తే బాగా కొట్టామనుకోండి, నన్ను కొడతావా అని గోడ దూకి వారు పారిపోతే వాడిని ఇంకా కొట్టాలనిపిస్తుంది. తప్పు చేసింది కాక దాన్ని తిట్టుకుంటూ గోడ దూకి పారిపోతావురా, ఇంటికి రా మరలా నీ పని చెప్తావంటావు. అలా కాకుండా తప్పు చేసిన బిడ్డను కొట్టినప్పుడు ఎంత కొట్టించుకున్న మమ్మీ అంటూ మరలా వచ్చి పాదాలు పట్టుకుంటే ఆ తల్లి కూడా ఏం చేస్తుందండి, ఏడ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ కూడా అలానే ఉంటుంది. నిన్ను కొట్టినా ఆయనకి నిద్ర పట్టదు. నీ కొరకు నువ్వు పడక మీద నిద్రిస్తూ ఉండగా నీకు కావలసిన క్షేమకరమైనవన్నీ నీ దేవుడు నీ కొరకు తెల్లవారేసరికి సిద్ధపరిచే ఉంచుతాడు. ఒకవేళ ఆయన కొట్టించుకొని తిరుగుబాటు చేయకుండా, విమర్శించకుండా, సణక్కుండా, గొనక్కుండా మరలా ఆయన పాదముల దగ్గరికే వస్తే శాశ్వతమైన కృపను పొందుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు చేసిన కార్యం ఇదే. దేవుడు కొట్టాడు భయంకరంగా. నీవు చేయకూడని నేరం చేశావు. ఒక సామాన్యమైన మానవుడు భక్తిహీనుడు చేసినట్లుగా అభిషిక్తుడివే నువ్వు చేశావు. ఇది క్షమించలేనటువంటి నేరం అని దేవుడు గద్దించాడు. చాలా కఠినంగా ప్రభు మాట్లాడాడు ప్రవక్త ద్వారా దావీదుతో. దావీదు వెంటనే పసిపిల్లాళ్ళలాగా పశ్చాత్తాపంతో కన్నీరు కాచి ఏడ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టి, నీ రక్షణానందం నా యొద్ద నుంచి తీసివేయద్దు ప్రభు, దురభిమాన పాపంలో నేను పడకుండా తప్పించు ప్రభు అని కేకలు వేయటం ప్రారంభించాడు, ఏడవటం ప్రారంభించాడు. దేవుడు దూరంగా వెళ్ళిపోతే పరుగులు తీసుకుంటూ వెళ్ళాడు. నీ రక్షణానందం నా యొద్ద నుంచి తీసివేయదు. నిన్ను శిక్షిస్తానంటే నన్ను శిక్షించు, కానీ నీ ఒడిలోనే నేను పడతాను. నిన్ను బాధ పెడతాను, తట్టుకుంటావా? తట్టుకుంటాను. ఎంత సహనంతో వచ్చుకున్నాడు చేసిన తప్పు కొరకు. అతను కుమారుడు అతని సింహాసనం తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, తలడిల్లిపోయాడు. కుటుంబంలో రాజకీయాలు ప్రారంభమయ్యాయి.
ఇవన్నీ కళ్ళతో చూస్తూ సహించుకున్నాడు, కానీ దేవుణ్ణి ఒక్కసారైనా దూషించలేదు దావీదు. ఆయన పాదములు పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేయటం మొరపెట్టడం ప్రారంభించాడు. శాశ్వతమైన కృప. ఎలాంటి కృప అండి? శాశ్వతమైన కృపను పొందుకున్నారంట. ఈరోజు మీ దేవుడు మిమ్మల్ని గద్దించినా శిక్షించినా టాటా చెప్పి వెళ్ళిపోతారా? వచ్చి ఆయన పాదాలే పట్టుకుంటారా? ఆయన పాదాలే మనం పట్టుకోవాలి. యోసేపు నువ్వు పరిశుద్ధంగా ఉండమంటే నేను పరిశుద్ధంగా ఉంటానన్నాడు. దావీదు నువ్వు ఎక్కడైనా తప్పు చేసావు, యథార్థంగా ఉండమంటే నిశ్చయముగా నేను యథార్థంగా ఉంటాను ప్రభు అని యథార్థంగా ఉన్నాడు. యోబుతో దేవుడు అన్నాడు, నీతిమంతుడిగా న్యాయమంతుడిగా బ్రతికంటే తప్పకుండా ప్రభు నువ్వేం చెప్పావు అది సాల్యూట్ చేసి వాళ్ళంటి భక్తులందరూ కూడా దేవుని పాదాలకు నమస్కారం చేశారు. వాళ్ళే రియల్ హీరోస్. ఈరోజు యోబు గురించి మనం చెప్పుకున్నామంటే ఆయన మనకు హీరో. ఎందువలన హీరో అయ్యాడు? నీతిమంతుడిగా న్యాయమంతుడిగా దేవుడు చెప్పాడు, అలానే ఉన్నాడు ఆయన. నా పొరుగు వారి యొక్క స్థలాన్ని కానీ భూమిని కానీ నేను తీసుకోలేదంటున్నాడు. నేను పొరుగువాని యొక్క భార్యను నేను ఆశించలేదు. అలా ఆశించినట్లయితే రహస్యమందు చూచున్న దేవుడు నన్ను కనిపెట్టిన వాడు నన్ను చూచట్లేదా? నేను అలా చేయలేదు. నేను దేవుని భయము కలిగి ఆయన ఏది చేయమంటే అదే చేశానని యోబు పలికాడు. అలా జీవించాడు. అన్నీ కోల్పోయినా తిరిగి మరలా అన్నిటినీ సంపాదించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను తొంగి చూసినప్పుడు ఏదో ఒక నీతి క్రియ, ఏదో ఒక మంచి క్రియ నీలో చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. రేకాబీలు వారి పితరులు చెప్పినట్లుగా వారి పిల్లలు నడుచుకున్నారే, నా పిల్లలు నేను చెప్పినట్లు నడుచుకుంటే నేను వారికి ముందుగా వెళ్తాను అంటున్నాడు ఆయన. వారితో కలిసి నేను కార్యాలు చేస్తానంటున్నాడు. వింతైన కార్యాలు చేస్తానంటున్నాడు. బీడుబారిన భూములు దున్నుతానంటున్నాడు. నాతో సమ్మతించే మనస్సును వారిలో మరలా పెట్టి వారి జీవితాల్లో ఆశీర్వాదాలు దీవెనలు నేను కుమ్మరిస్తానని ప్రభు అంటున్నాడు. ఈ రోజున ఎంతమంది అయ్యా నీ మాటతో నేను సమ్మతిస్తాను, నీ వాక్యతో నేను సమ్మతిస్తాను, నువ్వు చెప్పిన రీతిగా నేను జీవిస్తాను, నీ వాక్యములో ఉన్నటువంటి ఆ సారాన్ని నేను గ్రహించుకొని ఆ మాటకు నేను లోబడి ఉంటాను తండ్రి అని మీ అంగీకారాన్ని ఎంతమంది తెలియజేస్తారు దేవుని బిడ్డలారా? అలా చేతులెత్తిన వారందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మీరేం కోరుకుంటున్నారో అది అడగండి, మనసారా అడగండి, ప్రభు సన్నిధిలో ధైర్యంగా అడగండి, ఆయన కృపాసన్నిధికి ధైర్యంగా వెళ్ళండి. వింతైన కార్యాలు యేసయ్య మీ పట్ల చేయబోతున్నాడు. మీరు కడుపారా తిని తృప్తి పొంది ఆనందించే గొప్ప కార్యాలు యేసయ్య మీ పట్ల చేయబోతున్నాడు. గతించిన కాలంలో మీరు పొందిన నష్టాలు, కష్టాలు, బాధలు అన్నీ మరుగుపరచబడబోతూ ఉన్నాయి. గత కాలంలో మీరు కోల్పోయిన వాటిని కూడా నూరంతలుగా మీరు పొందుకుంటారు. గత కాలంలో మీరు కోల్పోయిన ప్రతిదాన్ని మళ్ళీ తిరిగి రెండంతలుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. మునిపెన్నడూ జరగని కార్యాలు, మునిపెన్నడూ చూడని కార్యాలు, మహిమగల కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో జరిగించండి. దున్నని భూములను దున్నండి అయ్యా. ఫలించినటువంటి భూముల్ని ఫలింపజేయండి అయ్యా. ఫలభరితంగా లేనటువంటి జీవితాలని ఫలభరితంగా మార్చండి అయ్యా. ఈ వ్యక్తి వలన ఏ మేలు జరగదు అని దుఃఖపడుతున్నారేమో కుటుంబస్తులు, ఆ వ్యక్తి ద్వారానే ఆ కుటుంబానికి మేలు చేయమని అడుగుతున్నాను నా ప్రియ తండ్రి. బీడుబారిన భూములు దున్నమని అడుగుతున్నాను. ఫలభరితమైన భూములుగా ఏదైనా వనం వలె చేయమని అడుగుతున్నాను. ఎడారులోంచి నదులను కృమ్మరించువాడా, బండలను బద్దలు చేసే నీటిని ప్రవహింపజేయు శక్తిమంతుడా, ప్రతి కుటుంబంలో కార్యాలు జరిగించండి అయ్యా. నీతి వర్షాన్ని కృమ్మరించండి, వింతైన కార్యాలు జరిగించండి అయ్యా. వారి దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా జీవము గలవాడు, వారి పట్ల గొప్ప కార్యాలు చేశారని వారిని చూసి ప్రజలు చెప్పుకునే విధంగా చేస్తారంటున్నావు. నా ప్రజలకి ఎన్నడూ సిగ్గుపరచబడరు అంటున్నావయ్యా. అటువంటి గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నాను అయ్యా. నీ భక్తుల్లో ఈ దినాల్లో నీతో సమ్మతించే మనసేమని, నీతో కలిసి నీ ఆజ్ఞలు నీ కట్టడలను వారి హృదయంలో ముద్రించుకొని మరలా ఆత్మీయతలో పడిపోయేవారిగా కాకుండా వారి ఆత్మీయ జీవితాన్ని ఉద్ధరించుకునేవారిగా, పునరావృతం చేసుకునేవారిగా, ఆత్మలో వెలిగించబడేవారిగా, వారి ఆత్మీయ దివిటీలు మండేవిగా ప్రతి క్షణము నీ వాక్యంతో సమ్మతించే మనసునేవండి. అట్టి హృదయం యవనుల్లో దయచేయండి, అట్టి హృదయము పెద్దల్లో దయచేయండి, అట్టి మనస్సు మా అందరికీ దయచేయండి నాయన. నీ నీతి వర్షాన్ని కృమ్మరించండి, నీ అగ్ని వర్షాన్ని కృమ్మరించండి, ఆశీర్వాద వర్షాన్ని కృమ్మరించండి డాడీ. ఉపవాస ప్రార్థన యొక్క ఫలము ఎంత అద్భుతంగా ఉంటుందో నీ ప్రజలు చూసి నాట్యమాడాలయ్యా. నీ సన్నిధిలో బలపరిచి నడిపించి దీవించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.